బాలీవుడ్ నుంచి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డ్ అయితే వరించింది. అలాగే ఈ విషయాలని మనతో పాటు మాట్లాడడానికి 'నట్టి కుమార్' గారు ఉన్నారు. అండ్ ఆయన రీసెంట్‌గా వైసీపీ నుంచి సడెన్‌గా ప్లేట్ ఫిరాయించారని చెప్పాలి. డైరెక్ట్‌గా టీడీపీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారన్నమాట. సో, సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటో కూడా తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే 'వ్యూహం 2' సినిమా గురించి కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బయట బాగా నడుస్తున్న చర్చ. సో, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామా. సార్, ఫస్ట్ నా డైరెక్ట్ క్వెషన్ ఏంటంటే మీరెందుకు సడెన్‌గా వైసీపీ నుంచి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు? నేను వైసీపీకి నా పుట్టుక కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్‌లో పుట్టాను, కాంగ్రెస్‌లో పెరిగాను. రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్‌గా ఉన్నాను. దాంట్లో ఎవ్వరు నో డౌట్, దాంట్లో అనుమానించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో సానుభూతిపరుడిగా ఉన్నమాట వాస్తవమే. పార్టీలో 2018 జాయిన్ అవుదాం అనుకున్న మాట వాస్తవమే. పార్టీకి రాజీనామా చేశాను. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జాయిన్ అవుదాం మాట వాస్తవమే. అక్కడ అనువైన కారణాలు విజయసాయి రెడ్డి గారు ఏదో కొంతమంది మనల్ని జాయిన్ చేసుకోలేదు. కాకపోయినా కూడా నేను పార్టీ వచ్చింది 5 సంవత్సరాలు కూడా ఆయనకు విధేయుడిగా, సానుభూతిపరుడుగా సినిమా ఇండస్ట్రీలో ఓన్లీ వన్ అది వన్ అందరూ టీడీపీ సపోర్ట్ ఉన్న ఇండస్ట్రీలో నేను ఒక్కడిని వైసీపీకి సపోర్ట్‌గా ఉండి, మొత్తం టోటల్‌గా వాళ్ళ తరపు నుంచి స్పోక్స్ పర్సన్ అవ్వచ్చు, మాటలవ్వచ్చు, ఏవైనా మాట్లాడుకుంటూ వాళ్ళకి సపోర్ట్‌గా వచ్చాను. అవును. ఓకే. గతంలో గూడా చాలా సార్లు నేను మీ దగ్గరకొచ్చినప్పుడు ప్రతీదీ కూడా వైసీపీ పార్టీకి మద్దతుగానే మాట్లాడేవారు. మద్దతుగానే ప్రతి దానికి కూడా మీరు అనుకూలంగానే చెప్పేవారు. ఎందుకంటే గతంలో వైజాగ్‌లో ఎక్కడైతే ఈ ఆహ్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి అన్నీ పెట్టాలనుకున్నారో అప్పుడు గూడా మీరే మద్దతునిచ్చారు చెప్పాలంటే. అయితే రాను రాను ఏమవుతుందంటే ఒక ఒక హిట్లర్ పాలన అయిపోయింది. హ్మ్. మాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఎవరిని కలడు. ఎవరితో మాట్లాడడు. సినిమా ఇండస్ట్రీ మా ప్రాణం. సినిమా కళమ్మ తల్లి మా ప్రాణం. ఆ సినిమా కళమ్మ తల్లి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పడ్డాము సినిమా ఫీల్డ్ నుంచి అంటే, అంతకన్నా దారుణం ఈయన. అసలు సినిమా వాళ్ళని ఎవరిని కలకుండా, సినిమా ఇండస్ట్రీలో ఈ న్యాయం చేయకుండా, రాష్ట్ర ప్రజలను కూడా పట్టించుకోకుండా, ఒక ఆయన ఇంట్లో ఒక సచివాలయం కూడా ఎక్కువగా ఎళ్ళకుండా, పాలన చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన ఒకడు, తర్వాత కేసీఆర్ గారు వీళ్ళిద్దరే. అంటే ఇది కొత్త అల్లుడు మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా జనాల్లో కలుస్తారు గెలిచిన తర్వాత జనాల్లో కలనన్ని వ్యక్తులు వీళ్ళిద్దరే ఉన్నారు. అయితే మీరు సినిమా వాళ్ళని దగ్గరికి రానివ్వరు, సినిమా వాళ్ళని పట్టించుకోరని మీరంటున్నారు. మరి పోసాని కృష్ణమూర్తి గారికి ఒక పదవిచ్చారు. అలాగే అలీ గారికి కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి పదవి వరించబోతుంది అని అంటున్నారు. వీళ్ళందరికీ ఆహ్, ఏం చెప్తారు మీరు మరి? ఏం పదవిచ్చారు పోసాని కృష్ణమూర్తి గారికి? తిట్టడానికి ఒక పదవిచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే పోసాని కృష్ణమూర్తి గారికి ఒక పోస్ట్ ఉండాలి కదా! ప్రెస్ వాళ్ళు రావాలంటే. అందుకే ఎఫ్‌డీసీ చైర్మన్ ఇచ్చారు. ఏ రోజైనా ఎఫ్‌డీసీ చైర్మన్‌గా సినిమా ఫీల్డ్ కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం, సినిమా మొత్తం బాగోగుల కోసం, సినిమా హీరోల కోసం, నిర్మాతల కోసం, ఆర్టిస్టుల కోసం ఏ రోజైనా మాట్లాడాడా? ఎప్పుడు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని, లోకేష్ గారిని తిట్టడం తప్ప, ఆ పోస్ట్‌కి ఎప్పుడైనా మాట్లాడాడా? మాట్లాడితే పోనీ చెప్పండి. పదవి ఇచ్చారంటున్నారు కదా! ఆ పదవికి. రెండోది ఆలీ గారు సలహాదారుడంట. అంటే ఈయనకే సలహాలు రావు. ఇంకా ఆయనేం సలహాలు ఇస్తాడు? ఆ రోజున చివరిదాకా ఒక వాయిస్ ఎక్కడైనా చూసారా? ఆయన మొత్తం టోటల్‌గా ఆలీ గారికి ఎందుకు పోస్ట్ ఇచ్చారో తెలీదు. గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బును దుర్వినియోగం చేయడం తప్ప ఆయనకి డబ్బులు లేవనా? నెలనాడు జీతం ఇస్తున్నారు. మంగ్లీ గారికి అక్కడ మన టీటీడీ బోర్డ్‌లో పోస్ట్ ఇచ్చారు. అడ్వైజర్. అడ్వైజర్‌గా. అడ్వైజర్‌గా అంటే గవర్నమెంట్ సొమ్ము ఇవ్వడం తప్ప వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళేం సలహాలు ఇచ్చారు? ఏం డెవలప్ చేశారు? ఏడుకొండల స్వామికి కూడా డెవలప్ ఇచ్చిన సలహాలు ఇచ్చినోళ్ళు ఉంటారా? అంతే అంటే చెప్తున్నాను. ఇలాగా మీరు మీరు అంటే చేసినవన్నీ రాంగు. మనం మంచి వాళ్ళకిచ్చి ఒక పోస్ట్ అంటే ఒక హుందా గల పోస్ట్. ఆ పోస్ట్ అలాగ ఇచ్చి ఉంటే మన సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడి జాయింట్ మీటింగ్ పెట్టుంటే ఫైబర్ నెట్. మీరొచ్చి ఫైబర్ నెట్‌కి ఎవరు చీఫ్ గెస్ట్ పిలాలి? సినిమా ఫీల్డ్‌లో మీరు చిరంజీవి గారో లేకపోతే ఇంకొకలో పిలాలి. ఎవరిని పిలిసారండి? సి. కళ్యాణ్, రామ్ సత్యనారాయణ. అంటే ఫైబర్ నెట్‌లో ఆళ్ళ సినిమాలేస్తే అయిపోద్దా? నటికుమార్ సినిమాలేస్తే అయిపోద్దా? కాదు గదా! అంటే ఇండస్ట్రీని మీరు దూరం పెట్టారు. మీకు ఇండస్ట్రీ పడదు. చిరంజీవి గారు మంచికో, చెడుకో చిరంజీవి గారు ఇండస్ట్రీ కోసం ఎళ్లారు. ఎళ్లి అందరిని తీసుకొని మీ దగ్గర చేతులు జోడించి దండం పెట్టి, "సార్ మా సినిమా ఫీల్డ్‌ని కాపాడండి. మా సినిమా ఫీల్డ్‌కి మీరు జీవో ఇవ్వండి" అని రిక్వెస్ట్ చేస్తే, అది బయటికి లీక్ చేయడం కరెక్టా? మీరు చెప్పండి. అది బయటకి లీక్ చేయడం వల్ల ఆయనకి నష్టం వచ్చింది. చిరంజీవి గారికి లాభం వచ్చింది. ఆయన హుందాతనానికి ఎక్కడికో ఎళ్ళాడు. ఇలా మనం ఉదాహరణకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు
ప్రజలు అల్లాడిపోతున్నారు. 5 సంవత్సరాలు గవర్నమెంట్‌లో 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి లేదు, రాజధాని లేదు. విశాఖపట్నం రాజధాని అని చెప్పి 4 సంవత్సరాల పాటు చెప్పుకొస్తున్నాడు. దానికి మేమంతా మద్దతు ఇచ్చాం. ఆయన దానికోసం ఒక టూరిజం గెస్ట్ హౌస్ ఉంటే టూరిజం గెస్ట్ హౌస్ తీసేసి రోజా గారు టూరిజం మంత్రి తీసేసి ఒక ఇల్లు బంగ్లా కట్టుకుంటున్నాడు. మీరు బంగ్లా కట్టాల్సిన అవసరం లేదు సార్. అలాంటి బంగ్లాలు ఎన్నో ఉన్నాయి. మీరు పాలన చేయాలంటే రాజధాని ఇదని చెప్పొచ్చు. రాజధాని ఇదని చెప్పే పరిస్థితికి ఆటోమేటిక్గా 5వ సంవత్సరంకి వచ్చేసింది. అంటే విశాఖపట్నం రాజధాని కాదు, అమరావతి రాజధాని కాదు, రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. మరి ఇలాంటప్పుడు మనం వైసీపీ పార్టీకి మద్దతు ఇమ్మంటారా లేదంటారా? ఒకటి ఇదే రాజధాని గురించి మీరు ఒకప్పుడు నేను క్వశ్చన్ చేస్తే మీరన్న మాట ఏంటంటే వైజాగ్ని రాజధాని చేస్తారు, అమరావతి రాజధానిగా పనికి రాదు అని చెప్పేసి మీరే మాట్లాడారు. మరి దాని గురించి ఏమంటారు సార్? పనికి రాదని ఎప్పుడు చెప్పలేదు. అమరావతి రాజధానిగా, విశాఖపట్నం ఆర్థిక క్యాపిటల్గా రాజధానిగా చేస్తే ఇది మామూలుగా అసెంబ్లీ మొత్తం టోటల్గా అసెంబ్లీ సెక్రటేరియట్ అమరావతిలో ఉంటుంది. అక్కడ డెవలప్ అవుతుంది, విశాఖపట్నం డెవలప్ అవుతుంది, అలాగే జ్యుడిషియల్గా కర్నూలు డెవలప్ అవుతుంది. ఈ 3 డెవలప్ అవుతుంది. ఎక్కడికక్కడ డెవలప్. ఈరోజు మనం అంతా డెవలపింగ్ అక్కడ లేకుండా అందరూ మన పూర్వీకులు అందరూ కూడా ఇంతకుముందు మినిస్టర్లు అందరూ కూడా హైదరాబాద్లో డెవలప్ చేయబట్టే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమెరికన్ ఎంబసీ కానీ ఇంకోటి కానీ మనకు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ లేకపోతే మన కాలేజీలు కానీ లేకుండా అయిపోయాయి కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మంచిదని చెప్పాను. దాన్ని నేనే వెనక్కి తీసుకోవట్లే. ఈరోజు విశాఖపట్నం రాజధాని అని చెప్పిన మరి రాజధాని ఉందా? అమరావతి క్యాపిటల్ అనుకున్న అమరావతి క్యాపిటల్ పాడైపోయిన బంగళాలు అలాగే ఉన్నాయి. వాళ్ళు 35,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ పరిస్థితి ఈరోజు రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు లేవు, వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. వాళ్ళు ల్యాండ్ ఇచ్చుకొని వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళు బాధలు పడుతున్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అన్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అయ్యిందా? మనం చెప్పిన మాట మీద మనం చేసి ఉంటే నేను మీతో ఏ మాట ఉన్నానో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు కూడా నేనేమి ఆర్థిక క్యాపిటల్గా విశాఖపట్నం అవ్వాలి, రాజధానిగా అమరావతి అవ్వాలి, ఆ రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి న్యాయం జరగాలి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అవ్వాలి. దీంట్లో నేనేం వెనకడుగేయట్లేదు. కాకపోతే మనం చేయలేని పని చేస్తామని చెప్పి ఎన్ని రోజులని చెప్పుకుంటూ వస్తాం. ఓశ్రీ రేపురా అన్నట్టు రేపు అని 5వ సంవత్సరం వచ్చింది. పోలవరంలో 6 నెలల్లో మేము ఫినిష్ చేస్తాం, మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే 6 నెలల్లో నీళ్ళు ఇస్తాం అన్నారు ఆనకట్టకి. పోలవరం మన జీవనాడి అన్నారు. 5వ సంవత్సరం వచ్చేసింది. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 80% పూర్తయిందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే మిగతా 20% మేము కంప్లీట్ చేస్తామన్నారు. మరి గడిచిన 5 ఏళ్ల నుంచి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మరి 20%కి ఒక ఇరిగేషన్ మంత్రి వచ్చాడు. ఫస్ట్ ఇరిగేషన్ మంత్రి వచ్చి మొత్తం టోటల్గా ఆయన ఎప్పుడు కూడా బాడీ చూపించుకొని అందరికీ వార్నింగ్ ఇచ్చుకుంటూ బతికాడు. ఆయనకి ఇరిగేషన్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్. ఇంకొక ఆయన వచ్చాడు అంబటి రాంబాబు. ఆయన సంబరాల రాంబాబుగా ఆయనే పేరు మార్చుకున్నాడు. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డ్యాన్స్లు వేయడం వచ్చు. అక్కడికి వెళ్ళి ఆయనే చెప్పాడు అసెంబ్లీ ఏమని చంద్రన్న అని చెప్పేసి పాటలు పాడారు పోలవరం దగ్గరని. పాటలు పాడినా చంద్రన్న ఏం చేసినా 80% పూర్తి చేశాడు చంద్రన్న. ఆ 20%ని 5 సంవత్సరాల్లో మీరు పూర్తి చేయలేక మీరు అసలు అక్కడ పోలవరం అంటే ఏంటో తెలియక ఆయన సత్తినపల్లి ఆయన గెలిపేంటో ఆయన సీట్ ఏంటో ఆయన తెలియక ఈరోజు డ్యాన్స్ వేసుకుంటూ బతుకుతున్నాడు. ఏమనంటే ఎవరికైనా ఉదయం లేసి ఆయనకి ఏం పోస్ట్ ఎందుకైనా నీకు పోస్ట్ ఇచ్చారంటే నాకు ఆ ఇరిగేషన్ ఏమో తెలియదు, నాకు మంత్రి పదవి ఇచ్చారు, ఉదయం లేస్తే నన్ను ఫస్ట్ తిట్టమని పవన్ కళ్యాణ్ తిట్టమన్నారు, తర్వాత వచ్చి మధ్యాహ్నం లొకేషన్ తిట్టమన్నారు, సాయంత్రం చంద్రబాబుని తిట్టమన్నారు. ఏమైనా ఖాళీగా ఉంటే నేను డ్యాన్స్ చేసుకుంటాను, ఆదివారం శనివారం డ్యాన్స్ చేసుకుంటాను, ఆ ప్రోగ్రామింగ్ నేను సోషల్ మీడియా పెట్టుకుంటాను అన్నాడు. నాకు హీరోగా ఎవరైనా ఛాన్స్ ఇస్తే వేస్తాను, నెక్స్ట్ ఎలాగ నేను ఎమ్మెల్యే కాను కదా. రోజా గారు టూరిజం మంత్రి అంటే మీకు ఏంటో తెలుసామంటే నాకేమో టూరిజం అంటే తెలియదు. నాకు ఆల్రెడీ జబర్దస్త్ ప్రోగ్రాంలో నేను సినిమా ఆర్టిస్ట్గా హీరోయిన్గా ఎన్నో ప్రోగ్రాంలు చేశాను, నాకు అన్నీ తెలుసు. నాకు టూరిజం మంత్రి అంటే ఏదో తెలియదు, అదంతా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. కానీ ఆయన ఏదో నాకు చెప్పారు అక్కడ టూరిజం గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అన్నీ రగ్గొట్టి ఇచ్చేసిన ఒక జీవో పాస్ చేసి సంతకం పెట్టాను. ఆయన మా జగన్మోహన్ రెడ్డికి ఆ ఇల్లు కావాలని ఇల్లు కట్టి ఇచ్చేసాను. తగ్గమవన్నీ మీరు ఏం చేశారంటే అవన్నీ నాకు తెలియదు, అంతా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. నీకెందుకమ్మా పోస్ట్ ఇచ్చారంటే ఉదయం తిట్టమన్నారు, మధ్యాహ్నం తిట్టమన్నారు, సాయంత్రం తిట్టమన్నారు. ముగ్గురిని తిట్టిన తర్వాత తగ్గమదేది ఉంటే ముగ్గులు వేసుకోమని చెప్పారు. ముగ్గులు వేసుకుంటూ ఏమన్నా మధ్యలో స్పోర్ట్స్ ఆడమన్నారు, స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాను. మళ్ళీ ఏమైనా మధ్యలో ఇవన్నీ ఈ పోస్ట్ ఎలాగ నాకు నెక్స్ట్ సీట్ రాదు, పోస్ట్ రాదు కాబట్టి నేను మళ్ళీ సినిమా ఫీల్డ్కి నేను వెళ్ళిపోతాను.
అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్. అంటే ఇవన్నీ వాళ్ళ ఇంటర్నల్ భావజాలాలా? లేకపోతే మీరే చెప్పేస్తున్నారా అవి? ఎవరంటున్నారు భావజాలు? ఈ సంబరాల రాంబాబు ఇవి కానివ్వండి, వాస్తవాలు కావా? వాస్తవాలు ఇవి. మరి వాస్తవాలు కావా చెప్పండి. పోనీ అది కాదు, వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా ఇరిగేషన్ కోసం మాట్లాడారా? అంటే మీరు చెప్పేదంతా కూడా సినిమా వేలో చూస్తుంటే ఒక కామెడీగా అనిపిస్తుంది నాకు. కాదమ్మా, ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే సంబరాల రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు ఎప్పుడైనా ఇరిగేషన్ కోసం ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడా? మళ్ళీ అలాగే రోజా గారు టూరిజం కోసం ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఈజ్ గ్రేట్ వ్యక్తి, అలాగే ఆల్రెడీ పోస్ట్ పోయాయి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు. ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ మినిస్టర్, ఫస్టే సీటు పోయాయి. ఆఖరికి ఆయన 13 లక్షల కోట్లు వచ్చాయని చెప్పాడు. కోటు వేసాడు, అయ్యేసాడు, కోటు వచ్చింది, టై వచ్చింది, కోటు పోయాయి, టై పోయాయి. ఈ 13 లక్షల కోట్లు అయ్యి అంటే 13 లక్షల కోట్లు వచ్చాయి. అంటే పరిశ్రమలు ఏమొచ్చాయి, దాంట్లో ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి, ఎక్కడెక్కడ పెట్టుబడులు వచ్చాయి, ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎప్పుడు జీవోలు వస్తాయి, ఎప్పుడు పూర్తి అవుతాయి, ఎప్పుడు ఎంప్లాయ్మెంట్లు ఎక్కడ వస్తాయి, అదన్నీ అడిగితే అవన్నీ నాకేం తెలియవు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. మరి మీకెందుకంటే నాకు టై ఇచ్చారు, కోట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఏంటంటే ఉదయం నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టమన్నారు, మధ్యాహ్నం లోకేష్ ఫ్యామిలీని తిట్టమన్నారు, సాయంత్రం చంద్రబాబు ఫ్యామిలీని తిట్టమన్నారు. మధ్యలో ఏమైనా టైం ఉంటే ఇలాంటివన్నీ నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. ఆ వల్ల కాదు సార్, నాకు నవ్వు వస్తుంది సార్, ప్లీజ్ సార్. ఇది వాస్తవా కాదా చెప్పు పని, ఇది వాస్తవా కాదా? ఇది నిజమే కదా. ఇప్పుడు నేను చెప్పినవైనా అబద్ధాలు కాదు కదా. పొద్దున పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం లోకేష్ ని, సాయంత్రం చంద్రబాబు నాయుడు అంటే అసలు అది మామూలుగా ఉందా? రోజుకి మీరు కావాలంటే మీరు అది కాదు, యూట్యూబ్లో మీరు అన్నీ ఉంటాయి కదా, కౌంటర్లు తీసి చూడండి. కనుక వీళ్ళున్నారు. జోగి రమేష్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు వస్తాడో టక 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 తిడతాడు. తిట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన సీట్ పోయి ఇంకో సీట్ పక్కకి వెళ్ళాడు. ఆయన అక్కడ ఉన్న పార్థసారథి దగ్గర టీడీపీకి జంపు. అంటే ఇక్కడ అందరూ ఇప్పుడు తక్కువ వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మనం ఒక్కటి మాట్లాడుకుందాం. తక్కువ ఎందుకు మాట్లాడట్లేదు? అలాగని నేను చెప్పేసి ఎవరు తిట్టిన వాళ్ళందరూ అందరూ ఫ్రెండ్సే. నాకు క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళందరూ కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్సే. నాకేమీ శత్రువులు కాదు. పార్టీలు వ్యతిరేకం అవ్వచ్చు, వేరే అవ్వచ్చు. కానీ అంటే నేనేమంటానంటే, మీకిచ్చిన పదవిని మీరెందుకు దుర్వినియోగం చేశారు? మీకిచ్చిన పోస్టుని మీరెందుకు మాట్లాడలేకపోయారు? మీకిచ్చిన పోస్ట్ని మీరెందుకు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు? మీరు ఎదుటి వాళ్ళని తిట్టొచ్చు, ఇష్యూస్ బేస్డ్ మీరు ఏదైనా సరే మీరు అవతల మాట్లాడవచ్చు. ఈజ్ అ పొలిటికల్లో మీరు ఏమైనా మాట్లాడవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడితే మీ ఫ్యామిలీ కోసం వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఒరే అంటే వాళ్ళు ఒరే అంటారు, ఏమమ్మా అంటే ఏమమ్మా అంటారు. అంతే తప్ప అవతల వాళ్ళు ఏదో నువ్వు తక్కువగా మాట్లాడుతూ అవతల వాళ్ళు తక్కువ మాట్లాడుతావు అనుకోవద్దు. అంటే నేను ఎందుకు చెప్తుంటే వీళ్ళందరి కోసం ఎందుకు ఈ మాట, మీకు కామెడీ అనిపించవచ్చు, ఈజ్ అ రియల్, ఇది నిజం. ఇది విన్న వాళ్ళందరికీ మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో మీరు చూస్తే ఉదయం లెగిస్తే ఒకరిని తిడతారు, మధ్యాహ్నం సాయంత్రం ఇంకొకరిని తప్ప ఒక్క రోజైనా మీ పోస్ట్ని మీరు సద్వినియోగం చేశారా? మీరు అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఓటు అడగడానికి వెళ్తున్నారు? అందుకే మీ సీటు పోయింది. మీకు 2 సీట్లు గ్యారంటీలు లేవు. ఈరోజు ఎంతమంది సీట్లు మారుస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి భయం రాలేదా? ఓడిపోతామని ఒక భయం రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి ఓటేస్తారు, జగనన్న ముఖం చూసి ఓటేస్తారు అన్నప్పుడు ఎవరిని పెట్టినా అక్కడ గెలవాలి. మరి ఎందుకు మీరు క్యాండిడేట్లు ఎత్తుక్కుంటున్నారు? విశాఖపట్నం బొత్స సత్యనారాయణకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? విజయనగరం జిల్లాను బొత్స సత్యనారాయణకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? శ్రీకాకుళం జిల్లాను ధర్మాన ప్రసాదరావుకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? నన్ను చూసి ఓటు వేయరు, మీరు లోకల్గా గెలిపించుకోవాలని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీ ఓటమిని మీరు అంగీకరించారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారో మీ ఓటమిని మీరు అంగీకరించి ఈరోజు ఎంపీలు ఎంతమంది రాజీనామా చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది రాజీనామా చేస్తున్నారు. దేశంలో నేను పుట్టి పెరిగిన తర్వాత పార్టీల్లో ఇంతమంది రాజీనామా చేయడం ఎప్పుడైనా పార్టీలో చూసారా? మరి ఇది ఫస్ట్ టైం ఇంతమంది రాజీనామా చేస్తున్నారంటే రేపు వైసీపీ పార్టీ ఉన్నది, ఫ్యూచర్లో అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఉంటుంది. అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ షర్మిలా గారు ఉంటారని నా డౌట్. రైట్ సార్, ఒక్కసారి ఈ విషయాల దగ్గరికి వెళ్ళే ముందు మీరు ఇందాక ఏదైతే ఒక మాట మాట్లాడారో మంగ్లీ గారి గురించి, ఆ పోస్ట్కి ఆవిడ అసలు అర్హురాలేనని మీరు అనుకుంటున్నారా? ఏ విధంగా అర్హురాలు ఉంటారమ్మా? మనం ఆలోచిద్దాం. ఇప్పుడు దైవ సన్నిధి, ఆధ్యాత్మిక ప్రదేశం, అంటే బేసిక్గా కంప్లీట్గా ఆంధ్ర, రాయలసీమ, రైట్? అండ్ మంగ్లీ గారు వచ్చేసి తెలంగాణ ఆమె. సో ఎలా ఇచ్చారు అదొకటి. అండ్ తను ఏమన్నా పోనీ పార్టీలో జాయిన్ అయ్యిందా? ఒకటి. అంటే ఇవన్నీ బేసిక్గా మీడియా తరపు నుంచి వచ్చిన క్వశ్చన్స్ కాదు, ఇది బయట నడుస్తున్న ఒక చిన్న ది నడుస్తున్నమాట. సో దాని గురించి నేను ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను. సో ఏ విధంగా మంగ్లీకి టీటీడీ అడ్వైజర్ కింద పోస్ట్ ఇచ్చారు? అండ్ దట్టు ఏంటంటే తను సినిమాలో పాటలు పాడుకునే వ్యక్తి. సో ఎలా ఇచ్చున్నారు అసలు పార్టీలోకి వెళ్ళకుండాని? ఇప్పుడు ఒక మాట,
ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి ఆమె తెలంగాణ వ్యక్తి. అవును. ప్రపంచంలో ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక ప్రదేశం ఉమ్, ఏడుకొండల వాడంటే మనకి అందరికీ కూడా ఒక దేవుడు, అవును. చాలా ఆధ్యాత్మిక దేవుడు. అవును. మన ప్రపంచంలోనే అతిపెద్ద సన్నిధానం ఏదుందంటే మనకి ఏడుకొండల స్వామి దేవుడే. అవును. దాంట్లో మనం చాలా నిష్ఠ నియమకంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఇప్పుడే కాదు, మనం ఏ రోజు కూడా మనం వెళ్తున్నప్పుడు కూడా గోవింద గోవింద నామస్మరణతోనే పైకి వెళ్తాం తప్ప ఎక్కడ ఇంకొక మాట ఉండదు, ఇంకో ధ్యాస ఉండదు. గోవింద గోవింద నామస్మరణమే ఉంటుంది. అలాంటప్పుడు నేను మంగ్లీ గారు తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, అక్కడ మంగ్లీ గారికి పోస్ట్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ మంగ్లీ గారు ఏంటంటే ఆధ్యాత్మిక, అంటే ఒకప్పుడు ఇచ్చిన పోస్టుల్లో మనకు ఆధ్యాత్మిక సాంగ్స్ పాడుతారు. దేవుడి సాంగ్స్ పాడిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఉదయం లేస్తే దేవుడి జ్ఞానంలో ఉన్న వాళ్ళకి, ఉదయం లేస్తే దేవుడే మాకు మొత్తం దైవ జ్ఞానంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి పోస్టులన్నీ వచ్చాయి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే మన వృత్తి ఏంటంటే మనం ఏ సాంగ్ వచ్చినా పాడాలి. అది కదా, ఏ సాంగ్ వచ్చినా పాడాలి, మనం ఏ యాక్టింగ్ వచ్చినా చేయాలి. కనుక ఆమె పాడిన పాటలు కొన్ని మనకు తెలుసు, ఆమె పాడిన పాటలు కొన్ని అసభ్యకరమైన మనకు తెలుసు, దేవుడివి తెలుసు, మన వైసీపీ పార్టీ కోసం తెలుసు, అన్నీ కూడా తెలుసు. కానీ అలాంటి ఆమెకి ఆధ్యాత్మిక కేంద్రంలో పోస్ట్ ఇవ్వడం అనేది అందరూ కూడా వ్యతిరేకించారు. దాంట్లో నేను కూడా ఒకరిని. ఎందుకంటే ఆమెకు అక్కడ అంటే అర్హురాలేనా మీరు అనుకుంటున్నారా? అనర్హురాలు. ఎందుకంటే అర్హురాలుగా ఆమె కాదు, ఆమె ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంలో మన జ్ఞానం ఉదయం లెగిస్తే దేవుడి కోసం జ్ఞానం చేసేవాళ్ళు మాత్రమే సన్నిధానంలో ఉండాలి. దేవుడి కోసం ఆలోచించిన వాళ్ళు మాత్రమే సన్నిధానంలో ఉండాలి. దైవభక్తితో దైవ సాంగ్స్ పాడిన వాళ్ళు మాత్రమే సన్నిధానంలో ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసి పుట్టి పెరిగిన దాకా ఇప్పుడు దాకా ఆ సన్నిధానంలో, ఏడుకొండ వారి సన్నిధానంలో ఆధ్యాత్మికంగా ఇలాగే ఉన్నాయి తప్ప ఎప్పటికీ కూడా ఒక తప్పుది జరగలేదు. ఒక సుబ్బరామరెడ్డి గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఒక కనుమూరి బాపిరాజు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం ఆదికేశవ నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే దశరామరాజు గారు అవ్వచ్చు, చంద్రబాబు కృష్ణమూర్తి గారు అవ్వచ్చు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కనుక అక్కడ తప్పు జరిగింది. వైసీపీ పార్టీలో ఇలా తప్పు జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆ వైవి సుబ్బారెడ్డి గారు అర్హుడా అనర్హుడా? నేను అనర్హుడే అని చెప్తా. ఎందుకంటే ఆయనకి సిగరెట్ తాగుతారు, ఆయన దేవుడి మీద భక్తి ఉంది, అందరికీ భక్తి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉదయం లెగిస్తే దైవ భక్తిలోనే నిలవైపోయి ఉండే అలాంటి పోస్టులు అయ్యి, ఉదయం లెగిస్తే మన దేవుడి కోసమే సేవ, దేవుడి కోసమే జీవితం. మనం దేవుడికి ఏడుకొండల వాడు తప్ప ఇంకొక తెలియదు మనకి. నమస్కారం చేసుకుంటూ దేవుడే మనకు దిక్కు అనుకున్న నమస్కారం చేసే ఆ దేవుడి దగ్గర ఉండే వాళ్ళకి మాత్రమే ఇలాంటి పోస్టులన్నీ రావాలి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు, మేము అబ్జెక్షన్ చేయలే. ఇలాంటి పోస్టులు మరి వైసీపీ ఇచ్చినది మరి హిందుత్వాన్ని వ్యతిరేకించినట్టు కాదా? అంటే హిందూ ధర్మాన్ని మరి కాలు రాసినట్టు అవదా? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నాను, నేను అడగడం కాదు, ఇది నాకు కూడా చాలామంది వేసిన ప్రశ్నలే నేను మీకు చెప్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఆంధ్ర తెలంగాణ ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా అమెరికాలో ఉన్నా కూడా దైవభక్తి ఉన్న వాళ్ళకి కంపల్సరీ పోస్ట్ మనం ఇవ్వచ్చు. దైవ జ్ఞానంలో ఉన్న వాళ్ళకి మనం పోస్ట్ ఇవ్వచ్చు. దైవ జ్ఞానం లేని వాళ్ళకి, మనకు అన్యులకు మనం పోస్ట్ ఇవ్వడానికి లేదు. మరి మీరే కదా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎలాగిచ్చారు? మరి అక్కడికి వచ్చేటప్పటికి మన భావజాలాలు వేరు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి మీ సాంగ్ పాడాలి, మీ పార్టీ తరపున పాడాలి, తెలంగాణ పార్టీ తరపున పాడాలి. ఎక్కడైనా సరే మొత్తం టోటల్గా మరి పుష్పాలు అసభ్యకరంగా ఉంచిన సాంగ్, కన్నడ సాంగ్ ఆమె పాడింది అంటే నేను ఎక్కడెక్కడ తప్పు పట్టట్లేదు. ఆమె వృత్తి. కానీ ఆధ్యాత్మిక కేంద్రం కాడికి వెళ్ళేటప్పటికి మన దైవ భక్తితోనే ఉండాలి. కొన్ని నిష్ట నియమాలు ఉంటాయి. అయ్యప్ప మాల వేస్తాం, అయ్యప్ప మాలలో నిష్ట నియమాలు 41 రోజులు నిష్ట నియమాలు ఉంటాయి. మన ఎరుమేల నుంచి నడుస్తాం, కన్యస్వామి అంటాం, గురుస్వామి అంటాం. ఎందుకు అంటాం ఇవన్నీ నిష్ట నియమాల్లో మన ఎరుమేల నుంచి నడ్డం ఎందుకు, పంబా నుంచి నడ్డం ఎందుకు, లైన్లో ఇడుముడు కట్టుకొని నించోవడం ఎందుకు? ఇవన్నీ నిష్ట నియమాలు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాల తీసిన తర్వాతే మనం ఏమైనా చేయొచ్చు అని కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల్లో నిష్ఠుడు ఇట్టి పరిస్థితుల్లోని ఆ ఆధ్యాత్మిక కేంద్రం ఏడుకొండల స్వామి. ఆ ఏడుకొండల స్వామికి పోస్టులు రావాలంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ జన్మలో మనం కొండకి వెళ్తామంటే, తిరుపతి వెళ్తామంటే రెడీగా మనకేమో సీటు దొరకదు అక్కడ.
దేవుడు ఆజ్ఞ రావాలి, దేవుడు ఆలోచన రావాలి, దేవుడు మనకు కవరిస్తే అక్కడికి వెళ్ళి ఆ దేవుడి దర్శనం దొరుకుతుంది. అంతే తప్ప ఏదో రకంలో మనకి క్యాన్సర్ అయిపోతుంది తప్ప మనం వెళ్ళాలి, ఈరోజు వెళ్ళిపోవాలనుకుంటే దేవుడు ఆజ్ఞ లేనిదే మనం వెళ్ళలేం. నాట్ ఓన్లీ దైవ సన్నిధానం ఏదైనా సరే, షిరిడి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, దుర్గమ్మ వారు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కనుక అలాంటి అక్కడ మరి ఆమెని మరి ఆ పోస్ట్ పెట్టొచ్చా, వైవి సుబ్బారెడ్డి రెడ్డి గారిని పెట్టొచ్చా? మీరు ఒక్కసారి ఇది ప్రజలకు వదిలేస్తున్నా, పార్టీకి వదిలేస్తున్నా. ఇది నేను తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా, ఇది కరెక్ట్ అయితే నాకు చెప్పండి. రైట్. మరొక విషయానికి వస్తే కనుక రీసెంట్గా అంటే నిన్న మనకి టాలీవుడ్ తరపు నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. సో గతంలో కూడా ఆయన్ని ఎలాంటి అంటే భారత రత్న తర్వాత అంత పెద్ద అవార్డు అని చెప్పుకోవచ్చు పద్మ విభూషణ్. సో దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి సార్? తెలుగు చలనచిత్ర సీమలో చిరంజీవి గారికి అవార్డు రావడం అనేది సంతోషకర విషయం. ఆయన కంగ్రాచులేషన్ చెప్తూ మా తెలుగు నిర్మాతల మండలి తరపు నుంచి జాయింట్ సెక్రటరీగా ఆయన కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఫస్ట్. అలాగే ఆయనకి ఆ పోస్ట్కి అర్హుడు. ఎందుకంటే ఒక బ్లడ్ బ్యాంకు, ఒక సేవా కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉంటూ అలాగే ఒక సామాన్య వ్యక్తి నుంచి ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తికి ఆయనకుంది. పద్మ విభూషణ్ రావడంలో 100% ఆయన కృషి ఉంది కాబట్టి ఆయనకు రావచ్చు. కానీ ఇక్కడ ఇంకొక రాజకీయం ఉంది. ఈ రాజకీయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తమ్ముడిని అన్నయ్యని లేకపోతే మోడీ గారు పోస్ట్ ఇచ్చారా, లేకపోతే ఆయన అర్హుడు అని చెప్పేసి ఆయనకు ఆ పదవి ఇస్తే 100% అర్హుడే ఆయన, ప్రాబ్లం లేదు. ఆయన ఏదైనా బీజేపీకి సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆశించకుండా ఏది చేయరు. ఆశ లేనిదే ఏది పదవి ఇవ్వరు. ఆశ లేనిదే రాజమౌళి గారి ఫాదర్కి రాజ్యసభ ఇచ్చి ఆయన సినిమా చేయమని బీజేపీకి సపోర్ట్ చేయమన్నారు. ఇలా ఎన్నో. కనుక వాటిల్లో ఏమైనా ఒక భాగంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా లేకపోతే సపరేట్గా ఏమైనా సపోర్ట్గా విభూషణ్ పోస్ట్ ఇచ్చి దగ్గర అవుతున్నారా? మన అయోధ్య రామయ్య మందిరానికి కూడా ఆహ్వానించారు, రమ్మన్నారు. కనుక ఇలాంటివన్నీ కూడా ఒక వ్యూహంలో భాగం మోడీ గారు, అమిత్ షా గారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఆలోచించారు. నిజంగా ఆయన ఆ పదవికి మాత్రం అర్హుడు ఆయన. ఆ పదవి ఆయన వరించడంలో తప్పు లేదు. సినిమా ఇండస్ట్రీకి గర్వించదగ్గ విషయం.